గడిచిన 26 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలు చాలక ఇంకా మోసాలు చేస్తూనే వెళ్తున్నాడు. కొద్దిగా కూడా ఈ ప్రభుత్వంలో గాని చంద్రబాబు నాయుడు గారిలో గాని మార్పు లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ చేనేతల దగ్గరికి వెళ్తే చేనేతలను మోసం చేస్తా మాటలు మాట్లాడతాడు, గిరిజనుల దగ్గరికి వెళ్తే గిరిజనులను మోసం చేస్తా మాట్లాడతాడు. ఇక్కడ మీరే చూడండి, అర్థమైంది. జీవో 3ను పరిరక్షిస్తాం, గిరిజనుల హక్కులను కాపాడుతాం, 2020లో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, సుప్రీంకోర్టులో నిలబడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం, ఆదివాసీ విద్యార్థులకు కృత్రిమ మీదపై శిక్షణ ఇస్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. జీవో నెంబర్ 3ను పరిరక్షిస్తున్నాం అంటున్నారు కదా. ఈ 26 నెలల్లో మీరు పరిరక్షించడానికి తీసుకున్న చర్యలు ఏంటో ఒక్కటి చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇంత పెద్ద ఎత్తున ఆదివాసీలు గిరిజనులందరూ గొడవలు చేస్తా ఉంటే, అయ్యా మా హక్కుల్ని మాకు పరిరక్షించండి అని చెప్పి మీ ప్రభుత్వం నుంచి ఒక్కటన్నా చలనం ఉందా? దున్నపోతు మీద వర్షం కురిసిన తీరుగా ఉంది తప్ప మీరు ఎక్కడన్నా రియాక్ట్ అయ్యారా? నిన్న ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఏదైతే ఆదివాసులను మభ్యపెట్టడానికి చెప్పేటటువంటి మాటలు తప్ప ఏమన్నా ఉందా? ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి తోసేయాలి, ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోసేయాలి. అది సుప్రీంకోర్టు ఇచ్చినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినలాగా ఏదో ప్రభుత్వం చేసినలాగా మాట్లాడాలి. ఇక్కడ ప్రతి ఆదివాసీ కుటుంబానికి పక్కా ఇల్లు, ప్రతి ఇంటికి కుళాయి అంటే ఎన్నాళ్ళు ఇవ్వలేదని అర్థంగా ఇప్పుడు ఇస్తాడంట. ఇట్లాంటి మాటలన్నీ మనం ఎన్ని ఉంటాం. డోలీ మోతలు లేకుండా ఫేడర్ అంబులెన్స్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్నే చూస్తే ఏదైతే డోలీ మోతలకు సంబంధించి అర్ధనగరంగా డోలీ మోత తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన, ఆదివాసీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి అల్లూరు జిల్లా సరిహద్దుల్లోని ఇరు జిల్లాలకు చెందిన గిరిజనులు ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పీ3 గెడ్డ, నీళ్లబంద, పెదగరువు, అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట, జాజులబంద, పీవీటీజీ గిరిజనులు తమ గ్రామాలకు రహదారులు, విద్య, వైద్య సౌకర్యం మెరుగుపరచాలని, అంగన్వాడీ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ అర్ధనగరంగా డోలీ మోస్తూ 5 కిలోమీటర్ల మేర నిరసన వ్యక్తం చేశారు. ఇది కానీ నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లు ఎట్లా ఉంటాయో చూసావు కదా. అంటే ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా మోసం చేయటమే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అనేది మరోసారి స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి ఏం చెబుతాడు, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదంట చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం తెల్లారులు కష్టపడే పనిచేస్తా ఉన్నాడంట. 48 ఏళ్ళగా అంట రాజకీయాల్లో ఉన్నాను, 4వ సీఎం గా చేస్తున్నా, ఒక్కసారి సెలవు తీసుకోలేదు. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన ఒక మంచి కార్యక్రమం ఉంటే చెప్పు. దోపిడీ, అవినీతి తప్ప ప్రజల జీవితాలను మార్చగలిగితే దానికి మించిన తృప్తి, ఆనందం వేరే ఏముండవు. అదే నాకు శక్తి. ఆ శక్తే కొత్త విధానాలకు నాంది పలుకుతుంది. ఇప్పటికీ నిత్య విద్యార్థినే కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా. కొత్తగా ఎలా దోచుకోవాలి, 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లతో ఎలా దోచుకోవాలి, 22 కోట్లతో అయిపోయే రోడ్లు 180 కోట్లకి కాంట్రాక్టులకి ఇచ్చి ఎలా దోచుకోవాలి, అదేవిధంగా చదరపు అడుగు 4,000 రూపాయలు అయ్యేదానికి 20,000 రూపాయలకి ఎలా దోచుకోవాలి, అదేవిధంగా చదరపు మీటర్ అద్దాలు పెట్టడానికి 80,000కి ఎలా దోచుకోవాలి, అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెట్టి ఎలా దాన్ని దోపిడీ చేయాలి. ఇలా దోపిడీలో నువ్వు నిత్య విద్యార్థివి. ఎలా దోచుకోవాలి, ఎలా అవినీతికి పాల్పడాలి, ఎలా కుట్రలు చేయాలి, ఎలా మోసాలు చేయాలి, ఎలా వెన్నుపోట్లు పడవాలనే దాంట్లో నువ్వు నిత్య విద్యార్థివే చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలకు మంచి చేయటంలో ఏ రోజు నువ్వు చొరవ చూపింది లేదు. ప్రజల్ని మోసం చేయటంలో నువ్వు నిత్య విద్యార్థివే. సో నేను 48 ఏళ్ళగా కష్టపడ్డా, నేను ప్రతిరోజు ఒక్కరోజు కూడా నిద్రపోలేదు, బస్సులో నిద్రపోయా, ఇంట్లో వాళ్ళని వదిలేసా. ఈ సొవ్వుర్లు ఎందుకు? రాష్ట్రానికి నువ్వు 26 నెలల కాలంలో ఒక్కటి నువ్వు మేలు చేసింది ఏమన్నా ఉంటే చూపించు. అన్ని వర్గాలని నట్టేట ముంచి సిగ్గు లేకుండా మాత్రం స్టేట్మెంట్లు మాత్రం పెద్ద ఇస్తాం అనేది మాత్రం వాస్తవం.